గాయ్స్ ఈరోజు మనం వేడి వేడి హాట్ పాప్కార్న్ని తయారు చేయబోతున్నాం. సో మీరు రెడీనా చూడడానికి? దీనికి కావాల్సింది మనకి కత్తిర. సో దీన్ని కత్తిరతో అలా కట్ చేద్దాం. ఇది చాలా రిస్క్తో కూడింది, దయచేసి పిల్లకాయలు ట్రై చేయొద్దు, పెద్దోళ్ళు మాత్రమే పర్యవేక్షణలో పూర్తి చేయాలి. ఇది పూర్తి చేసినాక అలా వేచి చూడాలి. టప్ 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 అని చెప్పి కొట్టుకుంటూ వస్తాయి. దీన్ని కాస్త పెంచాలి గాయస్. ఎలా పెంచాలి? మనం చినుకులు పడేటప్పుడు వింటున్నట్టు టప్ 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 అని వస్తుంది సౌండ్. ఆల్రెడీ పాప్కార్న్ చెట్లడం మొదలైంది కాబట్టి ఇది కొద్దిగా ప్రక్రియతో ముగిస్తుంది. పాప్కార్న్ చూడండి ఎంత ఉగ్రేగంతో పైకి లేస్తుంది. ఎట్ లాస్ట్ నా కష్టానికి తగ్గ ఫలితం దొరికింది. మొత్తానికి అది శాంతించింది. ఇప్పుడు మనం క్లోజ్ షాట్ తీసుకుందాం. అలా దగ్గరకు వస్తే టాప్ వ్యూ నుంచి చూడొచ్చు. వేడి వేడి హాట్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఒక పాప్కార్న్ ఇంకా బతుకుంది, అది ఇప్పుడే లేచి చచ్చిపోయింది. సో ఇదే గాయస్ పాప్కార్న్ రెడీ. ఇలా ఇంకెన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వంటకాలని నేను తయారు చేయాలని మీరు అనుకుంటే మీ ఇంటి కిచెన్లోనే నేను తయారు చేయబోతాను గాయస్. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావు.